హాయ్ హలో అందరికి వెల్కమ్ టు లాఫ్ ఎనఫ్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీరే చూస్తారు కదా, మా బొమ్మడిది ఆడైతే రోజు బయటికి తీసుకుపోవనేసి ఒకటే గోల చేస్తుండు. సో నేను గిటంగా వానికి హాలిడేస్కి వచ్చిండు, సమ్మర్ హాలిడేస్కి. వాని గిటంగా ఎక్కడికి బయటికి అయితే తీసుకుపోలేదు. సో వాడిని అయితే బయటికి తీసుకుపోదాం అనేసి అయితే అనుకుంటున్నా. సో ఎక్కడికి అనేది వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా చూద్దాం, వానికైతే సర్ప్రైజ్ ఇద్దాం. ఒకసారి అయితే పోదాం, ఒకసారి లోపలికి పోయి మనోనికి బయటికి తీసుకుపోదాం చెప్తే మనోడు ఎట్లా ఫీల్ అవుతాడు. కార్తిక్ ఏడున్నవరా? ఏం చెప్తున్నావు? అమ్మా గాయస్ ఒకసారి చూడండి, మనోడు ఎన్నెళ్ళింది. ఓరి నాయన, నువ్వే నారేదే కాదు. ఎగ్జామ్స్ రాసేసి వచ్చినాక నువ్వు చదువుకుంటున్నావా? ఓరి నాయన, ఏంది పుస్తకం నువ్వే? నీకు సర్ప్రైజ్ రా, బయటికి తీసుకోపో అనేసి అంటున్నావు రోజు. పూర్తిగా చెప్పడినా బయటికి తీసుకోపోమన్నావు కదా, తీసుకుపోతున్నా నేను. సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. ఏడుకో గెస్ అయ్యి. సో మంచిగా తయారుగా గిట్లా సింగిడియన్ లాగా వచ్చినావు అనుకో. సో గాయస్ మేము ఇప్పుడైతే బయలుదేరబోతున్నాము. ఆ సర్ప్రైజ్ మీరు ఒకవేళ మీరు గిట్టంగా గెస్ చేశారు అనుకో, చూద్దాం మీరు ఎంత ఇంటెలిజెంటో చూద్దాం ఒకసారి. మేమైతే ఇప్పుడు మరికొద్ది సేపట్లో అయితే వెళ్ళబోతున్నాము సర్ప్రైజ్ లొకేషన్. ఏంటి మమ్మీ ఎవడు? ఇంకో ఈమె పేరు పండు. ఈమె గిట్టంగా తీసుకుపోదాము ఇప్పుడు వీడియోలో. తీసుకుపోదామారా? పండు వస్తావా? ఏడికి పోదాం? సచ్ ఎ క్యూట్ గర్ల్, క్యూట్ పీ. సో తీసుకపోతే అమ్మని గిట్టం తీసుకపోవచ్చు, కాకపోతే మళ్ళీ మనకి లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు తిడతారు. గాయస్ ఇక మనమైతే సర్ప్రైజ్ ప్లేస్ కానీ చెప్పినా కదా, వెళ్ళనైతే వెళ్దాం. రెడీ ఉన్నా. మా ఓన్ని గిట్టంగా ఏమో ఆడు వేరే బట్టలు వేసుకుంటున్నాడు. అరే కార్తిక్ వచ్చేసేయమ్మా బేటా. సొయ్ ఏందిరా మొత్తం చదువుకున్నావు ఏందో, మొత్తం సట్టబుట్ట చదువుకున్నావు కదా. ఏడుగా అనుకుంటున్నావు అంతగానం రెడీ అయినావు? అదేరా, ఏడుగా అనుకుంటున్నావు? గెస్ అయ్యి. పోతున్నాం ఇంకా ఎక్కువ అనుకుంటా. నేనైతే ఏమంటాడు ఏడికి తీసుకోతావో నాకైతే భయం భయం అవుతుంది. భయం ఎందుకురా బొమ్మడిది? బాగున్నాక బొమ్మడిది టెన్షన్ పడద్దు. అదే సర్ప్రైజ్ ముందే చెప్తే సర్ప్రైజ్ ఎట్లయితుందిరా? మళ్ళా అరే నువ్వేం చెప్పినావు? వారం రోజుల నుంచి బాగా మొత్తం ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి పోదాం అనేది చెప్పినావు కదా, అందుకని నేను సర్ప్రైజ్ చేస్తున్నారా నిన్ను. చెప్తా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పకుండా. నేనైతే తోలుకపోతున్నా కదా, ఇంకా మళ్ళీ ఏడుకి అనేసి ఎందుకు ఒకటే సతాయిస్తున్నావు మనిషిని. ఏదైనా సర్ప్రైజ్ అయినప్పుడు ఎవ్రీథింగ్ సర్ప్రైజే. మళ్ళీ ఏడుకోతున్నాము అవన్నీ అడగొద్దు. ఇక నువ్వేమనే చేసుకోరా. ఇప్పుడు ఎక్కడ పోతున్నాం అనేసి అయితే చేసేయండి. మీకు ఇది ఒక మీకు ఛాలెంజ్. మధ్యలో ఈడొకడు అన్న నవ్వుతున్నాడు. గాయస్ ఫర్దర్గా ఇంకా వీడియోస్ అయితే చేస్తాము, ఇలాంటి వీడియోస్ అయితే. గాయస్ సో ఫర్దర్గా ఇంకా వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాము. సో మీ సపోర్ట్ కావాలి. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైకు, ఒక షేరు, ఒక కామెంటు, సబ్స్క్రైబ్ చేయడంగా ఛానల్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏడుకోతున్నాం అనేది అయితే మా బొమ్మడిది అయితే అంత చిక్కకుండా అవుతుంది. వానికైతే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినా. మరి వాడు సర్ప్రైజ్ ఫీల్ అవుతాడా, ఏం ఫీల్ అవుతాడో లెట్స్ మరి కొద్దిసేపట్లో అయితే వెయిట్ చేసి చూద్దాము. అరే గెస్ అయ్యారా నువ్వు బొమ్మడిది? నేను ఏదనుకుంటున్నా, ఫస్ట్ మండి షాపు, సెకండ్ బాయ్ కార్డ్ తీసుకొని పేడ తీసుకొస్తాను. ఇంకేమనుకుంటా మొన్నట్లేగా
ఎందుకురా నీకు నోటి తూలు ఎక్కువ ఉంటది నాకు అర్థం కావట్లేదు. నీ లెక్కన అవుతుంది నా నోటి కూడా. ఏం రా పంచు పలక్నామాకే పంచా? పలక్నామా కానీ అరే నిజంగా నీ నోటికి ఏమంటారు కుట్లేయాలరా, లేదంటే మావన్కి చాలా అంటే చాలా నోటి తూలు ఉంటది. గుడిచెట్టు నా కొడక, నక్కలు నా కొడక. ఇదే నువ్వు నార్మల్ గా ఎడ్యుకేషన్ లో చూపిరా ఈ టాలెంట్ ని. ఇక్కడైతే క్రికెట్ మ్యాచెస్ పెడతారు నార్మల్ గా. ఇదైతే పిచ్, కేశంపేట పిచ్ ఇది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. సో మనం వచ్చే లొకేషన్ అయితే కేశంపేట అన్నమాట. కేశంపేట వచ్చినాం, మా బొమ్మడిది కానీ అయితే కేశంపేట తోలుకొచ్చిన. అరే ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఇగో ఇక్కడ మైసమ్మ దగ్గర పోదాం రా. స్నానం చేసినావుగా కంపు కానీ మళ్ళా అమ్మవారి మళ్ళా కోపం పడుతుంది. స్నానం చేసినావు కదా. సో ఫ్రెండ్స్ ఇంకో ఇక్కడైతే ఇప్పుడు మనము అమ్మవారి దర్శనం చేసుకొని మావన్కి సర్ప్రైజ్ అయితే చెప్తాం మీకు. మీరు ఆ లోపల మీరు గెస్ చేస్తే కామెంట్ రూపంలో చెప్పండి. అరే మనం ఏందనుకుంటున్నాం, మనము స్నానం చేయని బయటికి వెళ్ళాం రా. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. కేశంపేటలో అయితే అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. చాలామంది వివిధ ప్రాంతాల నుంచి అయితే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇంకో ఇక్కడ ఒక గ్రూప్ అయితే ఉన్నారు, వాళ్ళైతే అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అరే ఎట్లా ఇగో నిన్ను ఇప్పుడు చూసినావా దేవుని కలిసి తీసుకొచ్చిన నిన్ను. నీకు భక్తి ఉంటే సబ్బీ బాకీ హే రే. ఇగో ఇక్కడ చూసినట్టయితే అమ్మవారి దగ్గర వంటలు గిట్టంగా చేసుకుంటున్నారు. సండే అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. చాలామంది వస్తారు వివిధ ప్రాంతాల నుంచి అయితే. వాళ్ళైతే నాకు తెలిసి అయితే మందు సిట్టింగ్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ లొకేషన్ వచ్చేసి కేశంపేట అన్నమాట. చెప్పండి ఏమరా ఎట్లా అనుకుంటున్నావు? బండ్లకు పూజలు గీయడం చేస్తున్నట్టున్నారు. అరే దారా బొమ్మడిది చూసినావా నిన్ను ఇప్పుడు దేవుని దగ్గరికి తీసుకొచ్చిన. ఏమనిపిస్తుందిరా? దేవుని దర్శనం చేసుకుందాం మనం ఇప్పుడు. సో అమ్మవారు మనని మంచిగా దీవించాలనేసి గట్టిగా మొక్కుకో. అట్లే నీకు నీ బుర్ర గీయటంగా మంచిగా కావాలనేసి, చదువు మంచిగా చదువుకోవాలనేసి అమ్మవారిని కోరుకో, ఖచ్చితంగా తీరుస్తుంది. నీ మైండ్ గీయటంగా మంచిగా చేస్తుంది కాబట్టి ముందుకే నీ బుర్ర మంచిది కాదు కదా. ఏమంటావు? ఇంకా అవన్నీ చూడొద్దు, గట్లా వేయొద్దు. నిన్ను మంచిగా తోలుకొచ్చి నీటికి అమ్మవారిని మంచిగా కోరుకో, వేడుకో, చదువు రావాలని గీయటంగా. నోరు తిరగదు కదరా నీకు. సో గాయస్ ఇగో మనోనికి అయితే ఇక్కడ అంటే సర్ప్రైజ్ ఇంకా బాకీ ఉంది. వస్తున్న దారిలో అంటే పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి ఒకసారి దర్శనం చేసుకొని పోదాం అనేసి ఇక్కడికైతే వచ్చినాం. ఈ బ్రోస్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాతకి చిన్న ఫోటోషూట్ అమ్మవారితో అయితే ఫోటోలు దిగుతున్నారు. ఇందులో ఒక బ్రదర్ ఫిట్నెస్ వీడియోస్ గీటంగా చేస్తారంట. ఇగో మీకు ఐడి ఇస్తా, వీలైతే ఫాలో కండి బ్రదర్ ఐడిని. మనకు గిడంగా సపోర్ట్ చేస్తామనేసి మన ఛానల్ నేమ్ అయితే కనుక్కున్నారు. మా తానేం లేవే, ఉంటే మీరే మాకు ఇవ్వాలి. పరిస్థితి కొంచెం దారుణంగా ఉన్నది మనది గిటంగా. రావారా ఉంటే ఇద్దామా, కానీ లేవు కదా మా తాన లేవమ్మా. అమ్మవారి గిట్టంగా దీవిస్తే మంచిగా అవుతుంది. సో కేశంపేట అమ్మవారు అనమాట, చెర్లమ్మాయి సమ్మ అంటారు. చాలా పవర్ఫుల్ మాత గిట్టంగా.
ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ కోరికలు అయితే తీరుతాయనేసి ప్రతి ఒక్కరికి అయితే విశ్వాసం ఉంటుంది. ఇక్కడికైతే చాలామంది ఏమంటారు వివిధ ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి గిటంగా వస్తారు. సో మీరు గిటంగా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కేశంపేట చర్లమైసమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఈ షాప్లో అయితే మా వాళ్ళే, మనదే షాపు. ఇగో ఈమె మా పెద్దమ్మ, ఈయన మా పెద్దయినా. వీడికి వచ్చినప్పుడు ఇగో షాప్లో అన్నీ దొరుకుతాయి, పూజ సామాగ్రి ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుంది. ఇంకో చూడండి, ఇగో మైసమ్మ పక్కనే ఉంటుంది కాబట్టి మీకు అందుబాటులో ఉంటుంది. సామాన్లు దొరుకుతాయి, బొడి బియ్యం సామాన్లు దొరుకుతాయి, టెంట్ హౌస్ సామాన్లు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. అన్ని మొక్కుండి అన్ని మొక్కులు కూడా జరుగుతాయి అమ్మవారికి చాలా మంచిగా. మా పెద్దమ్మ అయితే మొత్తం చెప్పేసాను కాబట్టి గాయస్ ఇక్కడ వచ్చినప్పుడు సంప్రదించగలరు. అరుంధతి కిరాణా పూజా స్టోర్ అంట, ఒక్కసారి చూసుకోండి లొకేషన్. ఏందమ్మా ఎన్నో ఏంటిది ఇదా గుట్టం పైపు ఇట్లా పట్టుకోనికే. ఇప్పుడు ఇది గొట్టం అంటారు దీన్ని. నాకు తెలుస్తుంది కానీ 20 50 వద్దా ఇంకా వద్దు పట్టిగా మళ్ళీ మీరు కొట్లాడుకుంటారు మళ్ళీ. లేవమ్మా నా తన 10 ఇచ్చినది మంచిగా వస్తుంది గిరాకీ. ఆయన నీకు పెన్లో వస్తుంది, ఆయనకి నౌకరు దొరుకుతుంది. ఇద్దరు చేసుకున్నా ఆడు అమ్మ మంచిగా చేసుకున్న పిల్లలా 4 దైవకారశ ఎవరు మాది కొత్తపేట. కొత్తపేట ఎవరు కడుకు నీకు కుమ్మరోలు తెలుసా? తెలుసా? కుమ్మరిజంగా కొడుకును మళ్ళీ చింగాని చిన్నమ్మను. అవునా? ఓకే ఎంత ఇస్తా ఇచ్చి పంపించారు. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా పట్టు, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ఇప్పుడు వస్తున్న పట్టు ఏందో అది చదరవాక పిడికి చదరవాక ఇట్లుంటది. ఏం చేస్తాం, మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇక వాళ్ళు ఏమో మనకంటే ఒక రోజు వస్తుంది. సరే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో వీఆర్ గోయింగ్ ఫర్ సర్ప్రైజ్. మా బొమ్మడి గాడైతే అప్పటి నుంచి ఒకటే గోపుతా ఉన్నాడు వెంకలకి వెళ్ళి. వచ్చిన దారి మళ్ళీ గోకడం అంటే ఆగోకడం కదా, అడుగుతున్నావు కదా ఒకటే అప్పటి నుంచి. పంచా మామూలు చేస్తలేడు అసలు నాకు. సో ఇంకొద్దిసేపు ఆగుతాయి కదరా, ఆపుకో కొద్దిసేపు. సో ఫ్రెండ్స్ ఇక పోదాం. మామూలు గిటంగా ఎక్కువసేపు వెయిటింగ్ చెప్పకపోతే నాకు మనోని గిటంగా తొందరగా అడిగి తీసుకుపోదాము. డైరెక్ట్ ఇంకా పాయింట్ కాడికి పోదాం. సర్ప్రైజ్ గట్టిగా ఫీల్ గారా, ఓకేనా? గట్టిగా బొమ్మది వచ్చేసినాం రా. ఇగో చూసినావా, ఇగో నీకు ఇప్పుడు ఏం చేస్తా అంటే నీకు నువ్వు ఎంత తాగినంత అంత ఛాయ్ తాపుతా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇగో ఇది ఛాయ్ కేఫ్, ఇగో ఛాయ్ తాపుతున్నా నీకు, ఓకేనా? అప్పటి నుంచి చాయ్ పెద్ద సర్ప్రైజ్ అనుకుంటున్నాను. మండి అనుకున్నా, మండి లేదు మండి అట్లా కూస్తామేం రా. నీకు ఇప్పుడు కాదు, నీకు ఎందుకు చాయ్ తావురా? ఎండాకాలం చాయ్ తాగుతా, నువ్వెంత ఎండాకాలంలో చాయ్ తాగుతా చచ్చిపోతాను. ఏం కదా నేను దాగా నేను పోతున్నాడు. దా చాయ్ తాపుతుందా నడరా అక్కడ సై అట్లా పోతావు. ఇదే మల్కం పాయబ్బో. గాయస్ మనోనికి అయితే ఇగో నేను ఎంత తాగుతా అంత ఛాయ్ అయితే తాపుదాం అనుకున్నా. మనోడేమో అలిగిండు, వానికేమో మండి కావాలంట. మండికి నాకు మండిపోతుంది వానికి మండి తినిపిస్తే.
అయినా రే ఈడ మండే దొరకదురా. సరే పోదాం పక్క ఆ? పంప ఏడికి షాద్నర్ పంప షాద్నర్ అమ్మో పెద్ద ప్లానింగ్ కదరా. సో వీడు ఏకంగా మండి కోసం అనేసి పెద్ద టెండరే పెట్టిండు షాద్నర్ పోదాం అనేసి. షాద్నర్ పోతున్నాం చూడండి. బాయ్. అంత ఓవర్ యాక్షన్ లేదా? చాయ్ తప్పుతా, ఆంది పోతున్నాం పోతున్నాం. చాయ్ 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 తప్పుతా. ఓవర్ యాక్షన్ చేయకు. ఏ చాయ్ తాగుతావు చెప్ప. మరి అన్న ఐస్ క్రీమ్ ఉన్నాయనా? జ్యూసులు ఉన్నాయి కానీ ఏం లేవు. ఇది కాదు, ఇగో ఒకసారి చూడు. అదే మన చాయ్ కేఫ్ అనేసి ఉంది. అగో చాయ్ సింబల్ గిట్టంగా అంత మంచిగా ఉంది. అగో పొగలు వెళ్తున్నాయి చూడు. ఇదేంది మరి? ఏంది ఇదేంది? అదేంది? అదేంది? ఇగో ఆ మెనూ చూడు. చదువురా నీకు దమ్ముంటది. ఏందో చదువు. ఇగో ఇదేందో చదువు. ఇట్స్ నరేష్ ఫ్రెండ్ లాఫ్ ఇనఫ్ రైజింగ్ రాక్స్. ఈ ఓవర్ యాక్షన్ చేయ కాదు. ఏందో చదువు. సరే మ్యాంగో షేప్ చాక్లెట్ షేక్ ఓరియో. నాకు ఓరియో కావాలి. అది అవదమ్మా. ఇది ఎక్కువ రేట్ ఉంది. ఇవే ఇల్లు ఏమొద్దు బా. ఇల్లు ఇవన్నీ తాపేసి ఇవన్నీ తాగుతాం. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి ప్రైజెస్. ఇవన్నీ కావాలి. ఇగో అరే ఇగో నీకు ఇది. ఇగో ఇది నాకు తాగాను కదా, నేను ఇదే తాగుతా. ఎండాకాలం తాగద్దు, ఇదే తాగుతా. గార్వం చేస్తుంది గాడిది. సూపర్. ఇక్కడ రా నువ్వు కావరా. నీ అమ్మ జరుగుంటే చచ్చిపోతుంది కదరా ఆడ. నువ్వు కాదురా ఆడ పోయి నువ్వు చాయ్ అడుగుతావు అని చెప్తే మళ్ళీ ముందుకే మన తన పెస్తలేవు. ఆడ మళ్ళీ ఇట్లా చూస్తురాను. నువ్వు ఆ షేక్లు ఈ షేక్లు ఉన్నావు అనుకో, నాకు అల్లాడిపోతుంది ఒకటి కింద మీద ఒకటేసారిగా. నువ్వు ఎంత కావాలంటే అంత. నువ్వు 40 ఛాయలు దొరికి తాగుతా. కిందికెళ్ళి ఇంకేదో కాడుతావు చూడు. చాయ్ తాగినావు అనుకో, 40 ఛాయలు తాగినావు అనుకో, కిందికెళ్ళి రక్తం వెళ్తాను నీకు బిడ్డ. ఏడికి చాయ్? ఎన్ని చాయలు తాగుతావురా? 40 తాగుతా. సరే మరి తాగుతావా? చచ్చిపోతావురా? ఏం తాగను, నువ్వు ఉండవుగా మళ్ళీ పానం కట్టి. సో గైస్ మనోనికైతే చాయ్ అయితే తాపాలని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే చాయ్నే వేసినా కాబట్టి చాయ్ గీయటం తాపకపోతే మళ్ళీ బాగోదు. చాయ్ అయితే తాపుతున్నా. ఓకే కదరా? ఆ ముఖం ఏంది? ఆ ముఖం అట్లా పెట్టినావు ఓకే ఓకే బా. నువ్వు. కాదు ముఖం అట్లా పెట్టినావు అనుకో కనీసం చాయ్ గీయటంగా ఉండదు. ఈ తాదంపా చాయ్ గీయటంగా ఉండదు. దూరం ఉండు. నువ్వు నా దగ్గరికి వచ్చి ఎందుకు అట్లా చేస్తున్నావు బిడ్డ? చాయ్ గీయటంగా ఉండదు మళ్ళీ నువ్వు. తాగదాం పాప, లేట్ అవుతుంది. అంతగానో మూత వారి పని ఏముంది నీకు? ఇంటికి పోవాలి. పోదు. బైక్ కూడా పోతాం మళ్ళీ. మనోనికి ఇచ్చిన మాట మేరకు అయితే బయటికి తీసుకోమన్నాడు. బయటికి అయితే తీసుకొచ్చిన. సో చాయ్ తాగమని చెప్పిన. చాయ్ తాగనేసి మారం చేసిండు. ఇక వాని ఇష్టం. చాయ్ తాగానంటే అరే ఇగో నేను చాయ్ తాపుతున్నారా, నువ్వు వద్దన్నావు, దానికి నేనేం చేయలేను. మూతి అని పెట్టుకున్నావు అనుకో ఏం లాభం చెప్పు? ఏదైనా మాట్లాడు. అబ్బా అలిగినట్టుండు మావాడు. అప్పుడప్పుడు అట్లా అట్లా అవుతుంటాయి. చాలా డిసప్పాయింట్ అయిపోయిండు. వానికి మండియే కావాలంట. మనోడైతే చాయ్ వద్దన్నాడు. సో ఇక మేము ఇంకా చేసేది ఏం లేదనేసి నేనైతే చక్కగా అయితే బండి మీద ఎక్కించుకొని సీదా మళ్ళీ ఇంటికైతే తీసుకుపోతున్నా. అరే ఒక చిత్రం ఏంది? చాయ్ తాగమంటే తాగవేమ్రా నువ్వు? సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమనిపించిందో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే అయితే నేనైతే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. వీడియోలో ఏముందంటారా? నచ్చనీకే అయినా పర్లేదు, ఇంకా బెటర్గా కంటెంట్ ట్రై చేస్తాం మంచిగా చేయడానికి. ఏమంటావురా? బాయ్, మళ్ళా ఉంటాం.